వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే సంక్రాంతి నోము మేము ఎలా నోముకున్నాం ఏంటి, దాని తర్వాత పాలు పొంగించడం అదంతా కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చేస్తే చిన్న వీడియో అండి. మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, నేనైతే ఇంకా మార్నింగ్ అయితే 3 o'clockకి లేసాను. ఇంకా బయట అంతా కడిగేసి ఇలా కలర్ వేసి చల్లి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి కడపలు కడుక్కోవడం అన్నీ ఇంట్లో క్లీనింగ్ పని అంతా కూడా చేసుకొని ఇంకప్పుడు నేను అన్ని పనులు అయిపోయేసరికి మార్నింగ్ 5:30 అయింది. సో ఇంకా అప్పటికి కలర్ కూడా తడంతా ఆరిపోతుంది కదా, కలర్ రంగోలి వేసిన చాలా బాగుంటుందని అయితే ఇంకా నేను అప్పుడైతే వచ్చి రంగోలి అయితే వేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే వేసాను ఫ్రెండ్స్, ఎక్కువగా అయితే పెద్దగా ఏమి వేయలేదు. సో నేను కలర్స్ వేసేసరికి అయితే మార్నింగ్ 6 అయిపోయింది. ఇంకా 5:30కి అట్లా 5:30కి స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ఒక్కదాన్నే వేసాను కదా కొంచెం టైం పట్టింది. ఇలా ముగ్గు అంతా అయితే చాలా సింపుల్గా అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే వేరే ఎవరినైనా లేపుదాం అనుకున్నాను కానీ అందరూ మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. ఎందుకు వేస్ట్ చేయడం నిద్రని అనేసి డిస్టర్బ్ చేయబుద్ది వాళ్ళే. ఇలా నాకు వచ్చినట్టుగా అయితే నేను ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇంకా ఈరోజైతే నోము కదా, సో చాలా పని ఉంటుంది. అసలు నోముకి సంబంధించిన పనే చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా నోము అయిపోయే వరకు ఏం తినకూడదు, ఫాస్టింగ్ అన్నట్టు. ఇంకా నేనైతే ఇంకా ముగ్గైతే వేసి లోపలికెళ్ళిపోయాను. ఇంకా ఇవేంటి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? నువ్వుల ముద్దలండి. మనం నువ్వుల ముద్దలు కట్టుకున్న తర్వాత ఇలా జల్లలోకి వేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే చాలా మంచిగొస్తాయి. రౌండ్‌గా షాప్‌లో ఉన్నట్టు ఉంటే అన్నీ ఒకే సైజులో చూడండి. జస్ట్ ఇలా తిప్పడమే, ఎక్కువ పని కూడా పట్టదు. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా అలాగే ఒకటికి ఒకటి అతుక్కోకుండా కూడా ఉంటాయి. చాలా మంచి టిప్ కదా, చాలా మందికి యూజ్ అవుతుంది. అందుకే మీతో అయితే షేర్ చేశాను. ఇంకా లడ్డు మొత్తం కంప్లీట్‌గా ఎలా చేశాను ఏంటంటే నేను చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో రౌండ్‌గా. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నోముకి నువ్వుల ముద్దలు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి, లేకపోతే అసలు ఇంకా నోము ఉండదు. అలా చాలా స్పెషల్‌గా నోములో కంపల్సరీ ఇస్తారు ఈ లడ్డు. ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసేసుకొని ఇంకా నోముకంతా కూడా రెడీ చేసుకున్నాను. చూసారు కదా ఇలా నోము. ఈ నోము ఏంటంటే 13 వస్తువులు 13 రకాలు పెట్టుకుంటారు. 13 రకాలు పెట్టుకోలేమనుకున్న వాళ్ళైతే 5 రకాలు పెట్టుకోవచ్చు, 9 రకాలు ఇలా ఈ సంఖ్యతో పెట్టుకోవాలన్నట్టు. ప్రతీది కూడా ఇందులో మెయిన్ నువ్వుల ముద్దలైతే కంపల్సరీ, రేగిపళ్ళు, జీడిపళ్ళు కంపల్సరీ అండి. ఇంకా ఎర్ర పువ్వులే పెట్టుకోవాలన్నట్టు. దీనికి సంబంధించి చాలా మంచిదన్నట్టు. సో ఇలా అయితే నోముకుంటారు. ఇంకా నేను చాలా చిన్న చిన్న ఐటెమ్సే నమ్ముకున్నాను. ఇప్పుడు ఇలా తిప్పుతున్నాను కదా, మన కొంగు ఉంటుంది కదా, ఆ కొంగు కుడివైపు నుంచి 13 బొట్లు పెట్టుకొని మనం ఇలా తిప్పాలండి. ఇలా తిప్పుతూ ఒక్కొక్క నోము మీద 13 సార్లు మనం మొక్కాలి. చాలా మంచిదన్నట్టు. ఇప్పుడు ఈ నోమైతే ఉన్నవాళ్ళు, లేని వాళ్ళైతే అందరూ చేస్తున్నారు. ఎందుకంటే లేని వాళ్ళు ఏంటంటే వేరేలాగా అనుకోవద్దు. సో కొంతమందికి నోములు అనేది ఉండవు కదా, ఇలాంటి నోములు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సిటీలో ఉన్నోళ్ళైతే అందరూ చేసుకుంటున్నారు. అలాగే ఈ చిలకలైతే ఆల్రెడీ మొన్న నేను టెంపుల్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను కదా, చిలకలు కూడా కంపల్సరీ అన్నట్టు. ఇంకా ఇలా నోముకు అంతా అయిపోయిన తర్వాత మనమైతే ఈ నోముని ఏం చేస్తామంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం పసుబొట్లు ఇస్తాం. అంటే పసుబొట్టు ఇచ్చే వరకైతే చీపురు కట్ట ముట్టకూడదు మార్నింగ్. మార్నింగ్ అని కాదు, పసుబొట్టు ఇచ్చే వరకైతే చీపురు కట్ట ముట్టొద్దు. ఇంక ఇందులో గౌరమ్మలు పెడతాం కదా, చిక్కుడాకులేసి అందులో ఒక వస్త్రంలా పెట్టేసి దాని మీద గౌరమ్మని పెడతాం కదా, ఆ గౌరమ్మ అనేది మనం నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకొని గౌరమ్మని పూసుకుంటారు. కొంతమంది అయితే జస్ట్ పూసలకే పెట్టుకుంటాం. సో ఇలా పూసుకున్నాక తర్వాత అప్పుడు పసుబొట్లు ఇస్తామన్నట్టు ఆ రోజు. దీనికి ఇంకా ఇలా మంచి రోజు అలాంటి ఏముండదు, ఇచ్చేస్తారన్నట్టు. సో అలా ఇంకా నా పూజ అంతా అయిపోయింది. నోము అయితే ఫినిష్ చేశాను. చాలా ఫాస్ట్ మూడ్లో పెట్టాను ఫ్రెండ్స్, లేదంటే చాలా సేపు పడుతుంది నోము అంతా క్లియర్గా చూపెట్టాలంటే. అయినా నేను మ్యాక్సిమం క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మంగళారతి అయితే ఇస్తున్నాను. చూసారు కదా, ఇలా మంగళారతి ఇచ్చేసిన తర్వాత మనం ఒకసారి నీళ్ళతో తిప్పేసుకొని అందరికీ హారతి ఇచ్చుకోవడమే. కానీ ఈ ఫెస్టివల్ నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. పని అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, మనం టైర్డ్ అయిపోతాం. కానీ మన ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. మనం ఎందుకంటే ఇలా నోమంతా అయిపోగానే మార్నింగ్ అంతా ఎంత కష్టపడ్డాం, వెంటనే మళ్ళీ అందరం కూర్చొని పాలు పొంగించడం అనేది మనకు ఒక మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది. అలాగే ఏంటంటే మన పిల్లలకు కూడా మనం చేసే సాంప్రదాయాలు వాళ్ళకు కూడా తెలిసి ఉంటే ఈ పండగకి ఏంటి ఒక స్పెషల్ అనేది కూడా. సో అలా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు ఈ సిటీలో అనే కాదు, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఫెస్టివల్ అంటే జస్ట్ హాలిడే, ఫెస్టివల్ ఇంతే, అదొక పేరులాగా అయిపోతుంది. మనం ఏదైనా క్లియర్గా పిల్లలకి షేర్ చేస్తుంటే వాళ్ళకు కూడా అదొక
డిఫరెంట్‌గా ఆళ్ళు కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేసి వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది కదా! సో, అలాగా. ఇంకా హారతయితే అందరికి ఇలా హారతిస్తున్నాను దేవుడి దగ్గర. చూసారు కదా! నేను చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఇంకా ఇలా 3 ఇటుకలు పెట్టాలి. మా హస్బెండ్ లాస్ట్‌కి చిన్నయి 2 బండలు పెట్టాడు. ఇటుకలు అటు సైడ్ పెట్టలేదు. ఇంకొక ఇటుక పెట్టుంటే బావుండేది. ఇలా జాజితో మంచిగా అలికి అప్పుడు నవధాన్యాలు, పువ్వులు, రేగిపళ్ళు, చెరుకు గల్లు వేసేసి 4 మూలల ఇంకా ఇలా పాలన్నీ పొంగిస్తామన్నట్టు. ఈ గురికి మాత్రం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్తది తీసుకొచ్చి ఇలా పాలు పొంగిస్తామన్నట్టు. చాలా అనిపిస్తుంది. అందరం కలిసి కూర్చొని పాలు ఎప్పుడు పొంగుతాయి, ఎటువైపు పొంగుతాయి అనేసి అదొకటి ఉంటది. ఇది హారతి తీసుకొచ్చేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది ఫ్రెండ్స్ చూసారు కదా! ఇంకా ఇలా మళ్ళీ చూపిచ్చాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా పాలు నిండుగా అక్కడి వరకి మనకి 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచుకొని మనం పెట్టేసుకోవడమే. ఇంకా తక్కువ పోసుకున్నా పర్లేదు. మా హస్బెండ్ అయితే కొంచెం ఎక్కువగా పోసారు పాలనేది. ఇంకా పిడికలుంటాయి కదా! ఆ పిడికలతో ఇలా కట్టెపుల్లలు పెట్టుకుంటే పిడికలతో అయితే మనం మంట పెట్టుకొని పాలు పొంగించాలి. ఇంకా మండట్లేదు అనేసైతే మా హస్బెండ్ పేపర్లు పెట్టారు. చూసారు కదా! పేపర్ పెట్టకండి అంటే పేపర్ పెడుతూ ఉన్నాడు. ఫాస్ట్‌గా వేడవ్వాలని. ఎందుకంటే నోము అయిపోయేసరికి 3కి స్టార్ట్ అన్నట్టు నోము. సో, ఎవరు తినలేదు. ఇంకా పాలైతే మా హస్బెండ్ పొంగించాలనేసైతే ఇంకా తను కూడా తినలేదు. సో, అందరికి లేట్ అయితుందనేసి ఇంకా మళ్ళీ తొందరగా పొంగాలనేసి మా హస్బెండ్ అయితే పేపర్స్ పెట్టాడు చాలా ఫాస్ట్‌గా అయిపోవాలని. కానీ మంచి స్వీట్ మెమొరీ అండి. ఇలా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఉండి టైమ్ స్పెండ్ చేయడం అనేది. ఇలాంటి టైంలోనే మనం అందరం కలిసి ఉంటాం కదా! ఇంకా ఫైనల్‌గా పాలైతే పొంగుకొచ్చేసాయి. చూసారు కదా! మంచి పాలైతే మంచి పొంగాయి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫైనల్‌గా అయితే మేము చాలా సింపుల్‌గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నేను, మా మమ్మీ వాళ్ళు, ఇంకా మా హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళందరం కూడా కూర్చున్నాం. ఇంకా పిల్లలైతే పాలెప్పుడు పొంగుతాయని ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు.